మనిషి మాత్రమే కాంగ్రెస్లో ఉన్నాడు, మనసంతా బీఆర్ఎస్ పార్టీలో ఉంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. 10 ఏళ్ళు స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఆయన మాజీ మంత్రిగా ఉన్నారు. ఆ టైంలో మస్తు పోగేసి 27 సంవత్సరాలు మా అమ్మ మా నాయన ఇద్దరు కలిసి సర్పంచ్గా చేశారు. 5 ఏళ్ళు సింగిల్ విండో చైర్మన్. సత్యమ్మన్న అంటే మా ఇంట్లో ఒక దేవునిలాగా. మా ఇంట్లో ఎప్పుడు ఫోటో ఉంటుంది, మా నాయనకి ఎప్పుడు పూజ చేస్తే సత్యమ్మన్నకి అప్పుడు పూజ చేస్తాం. ఈరోజు రాజకీయ భిక్ష పెట్టింది ఎర్ర సత్యమ్మ. సత్యమ్మన్న డైరెక్ట్ ఇంటికి వచ్చి మమ్మల్ని ఎత్తుకున్నాడు. అంటే ఈ విధంగా చూస్తే ఫోటోకో పార్టీ మారుతున్నారు నాగరాజు అనుకోవచ్చా? మనం ఏ పార్టీలో పోయినా రూపాయి సంపాదించుకోం, పబ్లిక్ సేవ చేస్తాం, పబ్లిక్లో ఉంటాం. ఆయనను వదిలి కాంగ్రెస్ పార్టీలో రావడానికి కారణం ఏంటి? నేను అడిగితే చేస్తుండేనేమో, కానీ నేను ఏ రోజు అడగలే, నాకు ఇది కావాలని అడగలే. నువ్వు అడగా, మా అన్నుండి అడగా అని ఏమున్నా సరే ఆ శ్రీనివాస్ రెడ్డి నీడలా పనిచేసేటోళ్ళం అంతే. సీనన్న అన్నందుకు వాళ్ళు పబ్లిక్లో ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా క్యాండిడేట్ ఉండకోకో పక్కకు గెలిపే. సో కార్పొరేషన్ ఎలక్షన్లో చిన్నదారిపల్లిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేది. నమస్తే, వెల్కమ్ టు నిపికనిక. నేను మీ శ్రీకాంత్. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సో ప్రస్తుతం అయితే మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ వెరీ యంగ్ డైనమిక్ లీడర్, సుదీర్ఘకాలంగా వాళ్ళ రాజకీయ ఫ్యామిలీ నుంచి కూడా సో రాజకీయంగా అయితే ఉన్న అనుభవం అయితే ఉంది. సో వీటన్నిటికి సంబంధించి స్థానికంగా కాంగ్రెస్ పార్టీలో చిందర్పల్లి 15వ వార్డులో ఒక బలమైన బీసీ లీడర్గా ఎమర్జ్ అవ్వడానికి, అదేవిధంగా నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో అదేవిధంగా తన వంతు పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్న నాగరాజ్ యాదవ్ గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే వీటన్నిటికి సంబంధించి సో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ యొక్క 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలవుతున్నాయి, ముఖ్యంగా వారి రాజకీయ ప్రస్థానం నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటిదని చెప్పేసి, నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్స్లో సో మరి రిజర్వేషన్స్ అన్ని అనుకూలంగా వస్తే నిలబడతారా లేదా ఏంటిది, వీటన్నిటి గురించి వారి మాటల్లో ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న, నా పేరు మెండే నాగరాజ్ యాదవ్, 15వ వార్డు. సో ఫస్ట్ మీకు విజయదశమి శుభాకాంక్షలు. సేమ్ టు అన్న. సో ముఖ్యంగా రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు, రావాలనే ఆలోచన ఏ విధంగా వచ్చింది? సో కుటుంబ పరంగా తీసుకుంటే ఇంతకుముందు ఎవరైనా రాజకీయంగా ఉన్నారా, మీరేనా మొదటగా? మా డాడీ రాజకీయం ఫస్ట్ మా కుటుంబంలో ఫస్ట్ మా డాడీ. మా నాయన 27 సంవత్సరాలు మా అమ్మ మా నాయన ఇద్దరు కలిసి సర్పంచ్గా చేశారు. 5 ఏళ్ళు సింగిల్ విండో చైర్మన్. 27 సంవత్సరాలు నిరంతరంగా ఎక్కడ గ్యాప్ లేదు, కంటిన్యూ. ఒక్కసారి సర్పంచ్ అయితే నెక్స్ట్ ఎస్టీకి వస్తేనే వేరే వచ్చింది, కానీ ఇంతవరకు బీసీకి వచ్చిందంటే మా ఫ్యామిలీ, మా నాయన, మా అమ్మనే. అంటే ఎట్లా సాధ్యమైంది? ఈ రోజుల్లో ఒక్కసారి గెలిచి ఒక టర్మ్ అంటేనే మస్తు అయ్యేది, అటువంటిది 27-28 సంవత్సరాలు అంటే ఎట్లా? మాది ఒకటి మాకు ఎట్లుంటుంది అన్న అంటే పబ్లిక్ సేవ చేసే గుణం ఉంది మా వద్ద. మా నాన్న ఎవరిని కాదనిలే, మా కులం మతం అనేది ఏం లేదు, అన్ని కులాలు ఒకటే. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అంతా మైనార్టీలు, కానీ అందరు ఎవరైనా సరే ఆకర్షించుకుంటుంది మా నాయనని. ఎట్లా అంటే మా నాయన ఎవరితోటి పోయి నొల్లి పెట్టుకునేటోడు కాదు, ఒకరితోటి పోయి లంచం తినేటోడు కాదు, చేసేటోడు కాదు, ఏం లేదు. ఏం పంచాయతీ ఉన్నా పోలీస్ స్టేషన్ పోయేది లేదు, ఇంటికైనా పంచాయతీ దిగాలి. పోలీస్ స్టేషన్కి పోయినట్టే పోలీస్ స్టేషన్కి పోయినా ఇంటికాడికే రమ్మంటుంది, ఇంటికాడికే వచ్చి పంచాయతీ దింపుకుంటుంది. అట్లా మా ఆయన 30 ఏళ్ళు ఇక కంటిన్యూ అట్లే 27 సంవత్సరాలు సర్పంచ్ చేసి సింగిల్ విండో చైర్మన్. మా అమ్మ సర్పంచ్ ఉన్నప్పుడు మా ఆయన సింగిల్ విండో చైర్మన్. అప్పుడు సత్యమన్న పేర్లో సింగిల్ విండో చైర్మన్ చేసిన. అదే సో సత్యమన్న గారితో కూడా మంచి ఎర్ర సత్యం గారితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి మీ కుటుంబానికి. సో అంతని కూడా కొంత నడుస్తూ ఉంది. వాస్తవంగా ఎట్లాంటి సత్సంబంధాలు ఉండే? సత్యమన్న అంటే మా ఇంట్లో ఒక దేవునిలాగా. సత్యమన్న కూడా ఇంట్లో ఫోటో ఉంటుందని కూడా మా ఇంట్లో ఎప్పుడు ఫోటో ఉంటుంది. మా నాయనకి ఎప్పుడు పూజ చేస్తే సత్యమన్నకి అప్పుడు పూజ చేస్తాం. ఎందుకంటే మాకు ఈరోజు రాజకీయ భిక్ష పెట్టింది ఎర్ర సత్యమన్న అంటే మాకు చాలా గౌరవం. సత్యమన్న గురించి ఏడవైనా మేము గొప్ప చెప్పుకుంటాం. ఎవరైనా తప్పు మాట్లాడితే అప్పుడే రియాక్షన్ అవుతాం. ఎందుకంటే అట్లాంటి వ్యక్తి మళ్ళీ పుట్టాడు, ఈ జన్మలో దొరకడు మాకు. ఎందుకంటే మా నాన్నకు చేసిన పుణ్యము మేము ఎప్పుడు మర్చిపోము. అయినా మేము కానీ మా తర్వాత మా పిల్లలకి ఇట్లా పూజిస్తారు. ఎందుకంటే సత్యమన్న అంటే మాకు అంత ప్రేమ. అంటే ఎట్లా అంటే రాజకీయాల్లోకి తీసుకొచ్చారా మీ ఫాదర్ని? మా ఫాదర్ ఒక సివిల్ కాంట్రాక్ట్ కడపలో పనిచేస్తుండే.
కడపలో పనిచేస్తుంటే ఊర్లకు వచ్చి చిట్టి పైసలు కట్టిపోదామని వచ్చిండు ఊర్లకు. అది ఊర్లో పెద్ద మనుషులు ఉండి సర్పంచ్ అప్పుడు ఎలక్షన్ వచ్చింది. సర్పంచ్గా నిలబెడదామని చెప్పి మా నాన్న ఇంటికాడికి వస్తే మా అవ్వ ఉండి బస్ ఎక్కి వచ్చింది. మా అవ్వ మా నాయన ఇద్దరు పోతాడిగా పనికి వెళ్ళిపోదామని. ఇంకా ఆయన పెద్ద మనుషులు పట్టుకొని వద్దురా ఇక్కడ సర్పంచ్కి నిలబడదు, ఎవరు లేరు గట్టోళ్ళు అని చెప్పి పెద్ద మనుషులు తీసుకొచ్చి ఒకసారి నిలబెట్టారు. మా నాయన సొంతంగా అయితే ఏం సర్పంచ్కి నిలబడదామని రాలే, పబ్లికే తీసుకొచ్చిండ్రు. పబ్లికే 30 సంవత్సరాలు గెలిపించారు. ఏనాడు స్వార్థం లేదు. పబ్లిక్లో అనుక్షణం ఎప్పుడు అద్దామని 2 గంటలకి ఇట్లా వచ్చి ఇంటికాడ కూర్చుంటుండ్రు. పంచాయతీ అయిందంటే ఏ టైంలో వచ్చినా ఇంకానే ఉంటాడు అందుబాటులో అన్నది పబ్లిక్ ఒకసారి వెళ్ళిపోయింది. కంటిన్యూ సర్పంచ్గా గెలిచాము. టీడీపీకి మద్దతుగా టీడీపీ మా నాన్న ఉన్నన్ని రోజులు టీడీపీ. మేము తర్వాత తెలంగాణ ఉద్యమంలో మేము టీఆర్ఎస్లోకి మేము వచ్చినాం. తర్వాత మా నాయన ఎప్పుడు టీడీపీ, చనిపోయే వరకు టీడీపీ. సో మరి అంటే ఆ సమయంలోనే ఎర్రసత్యం గారితో ఉన్న పరిచయాలు టీడీపీలో ఉన్నప్పుడే అంటున్నారు. సత్యమన్న అడుగుజాడలో మా నాయన నడిచిండంట. ఒకసారి సత్యమన్న చేతిలో పడ్డాడు అంటే ఇంకా అయినా సత్యమన్న చనిపోయినా ఇట్లా మా నాయన కంటిన్యూ చేసుకుంటాడు. అంటే సత్యమన్న ఇక అయినా సత్యమన్న అంటే మా నాయనకి ఇట్లా జామి కాదు. చూసారా మీరు సత్యమన్న మమ్మల్ని ఎత్తుకున్నాడు, అదే గౌరవం మాకు. ఆ పుణ్యం దొరకాలి. సత్యమన్న నేను మా తమ్ముడు కౌలలం ఇద్దరం. నాకు 4 అక్కలు, తర్వాత మేము ఇద్దరం కౌలలం. ఇద్దరం కౌలలో మేము పుట్టినప్పుడు సత్యమన్న డైరెక్ట్ ఇంటికి వచ్చి మమ్మల్ని ఎత్తుకున్నాడు. మాకు అదే గౌరవం. ఇంకా సత్యమన్న అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు. సత్యమన్న చేతిలో మేము ఇట్లా ఉన్నాం కదా అంటే గౌరవం అయినా అంతే. సత్యమన్న గౌరవం ఎక్కడ మేము తీసేయము. ఎవరేమన్నా తప్పు మాట్లాడితే సత్యమన్న గురించి అప్పుడే రియాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే ఆ బాడీ సత్యమన్న బాడీ తాకిన వ్యక్తులం కాబట్టి అప్పుడు రగులుతుంటుంది రక్తం. సో అదే గురుత్వంతో ఫోటో కూడా ఇప్పటి వరకు ఉంటుంది, ఎప్పటికి ఉంటుంది. ఏం లేకున్నా మా పిల్లల మీద పెట్టుకుంటాం సత్యమన్న. వాళ్ళకి చెప్తాము ఏంది అనేది, సత్యమన్న అంటే ఏంది అనేది చెప్తాము. అటువంటి లీడర్ మళ్ళీ దొరకడు. సో దాని పరిణామక్రమంలో తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం కానీ, దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంటే ఈ విధంగా చూస్తే పూటకో పార్టీ మారుతున్నారు నాగరాజు అనుకోవచ్చా? పూటకొక పార్టీ మారుతున్నారు అని అనుకోవచ్చా అంటే, ఇప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏం సంపాదించుకునే పోయినా అనుకునేట్టే ఒక లెక్క ఉంటుంది. మనం ఏ పార్టీలో పోయినా రూపాయి సంపాదించుకోం, పబ్లిక్ సేవ చేస్తాం, పబ్లిక్లో ఉంటాం అంతే. ఏ పార్టీ మనకి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నేను సంపాదించుకున్నది ఏం లేదు. నీవు పోయి ఎంక్వైరీ చేసుకున్నా చెప్తారు. సో చిందర్పల్లిలో 15వ వార్డుకు సంబంధించి, అదేవిధంగా మహబూబ్ నగర్లో అప్పుడున్న సీనున్న అంటే మాజీ మంత్రి గారికి అత్యంత సన్నిహితులు, ఆయన అనుచర గణంలో ఒక టాప్ 10 మెంబర్స్ తీసుకుంటే మెంటే నాగరాజు కూడా. అటువంటిది ఆయనను వదిలి కాంగ్రెస్ పార్టీలో రావడానికి కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు పబ్లిక్లా తిరగలేకపోతున్నా, అధికారం లేదు. నేనేం పబ్లిక్లో తిరగాలని నాకు ఇష్టం. నాకు పబ్లిక్ సేవ చేయాలంటే సేవ చేయడానికి నాకు మనొచ్చి అవుతలేదు. దానివల్ల నేను పార్టీ మారి పబ్లిక్ సేవ చేయాలనుకున్నా, చేస్తున్నా అంతే. నాకు ఇప్పుడు సీనాన్న మీద వ్యతిరేకం ఏమీ లేదు, నాకు కాంగ్రెస్ మీద వ్యతిరేకం. అధికారం ఉంటేనే సేవ చేయడానికి అవకాశం ఉంటుందా? ఇక మనకు చిన్న కుటుంబాలనా, మనం పెట్టే స్తోమత లేదు. మరి ఇక మన అధికారం ఉంటేనే మన పనులు చేసుకునికి వస్తుంది అంతే. ఇప్పుడు మా పబ్లిక్ ఇప్పుడు మాకు సేవ చేయాలంటే, ఇప్పుడు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయి సేవ చేసి పబ్లిక్ పెడితే బాగుంటుంది. లేనిది మనం ఏం చేస్తాం చెప్పు? మనతో ఆర్థికంగా లేదు, అధికార అండానని ఉండాలి. అధికారం అండ ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్లో చేస్తాం. సో ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు జనాల్లోకి తీసుకుపోవడానికే పార్టీ మారింది అంతే. సో దాని పరిణామక్రమంలో మీకు ఎంఎస్ఆర్ గారి నుంచి అంటే రాజకీయంగా వారి నుంచి వారే మిమ్మల్ని రాజకీయాల్లోకి రావాలని కూడా ప్రోత్సహించారు అన్నట్టు ఒక చిన్న టాక్ అయితే ఉంది. మరి వాస్తవంగా వారితో మీకు సన్నిహిత్యం ఎప్పటి నుంచి? నాకు సురేందర్ రెడ్డి అన్నతోటి 2014లో సురేందర్ అన్న నాకు పరిచయం. అప్పుడు సురేందర్ అన్న బడి అప్పుడు టీఆర్ఎస్లో పనిచేసిన, శ్రీనివాస్ గౌడ్ అనేబడి సురేందర్ రెడ్డి అన్న అందువల్ల పనిచేసిన. అప్పుడు మధ్యలో మళ్ళీ ఒకసారి కాంగ్రెస్లోకి పోయినా నేను. ఓకే. మధ్యలో ఒకసారి కాంగ్రెస్లోకి వస్తే మళ్ళీ
ఇంకా మళ్ళీ టీఆర్ఎస్ పోయినప్పుడే వారం 15 రోజులు ఉన్నాయి. సురేందర్ రెడ్డి అనేప్పుడే పోయింటి, ఇప్పుడు సురేందర్ అనేవాడే ఉండ. సో మళ్ళీ అదే పార్టీలోకి రావడం ఎట్లా అనిపిస్తుంది? నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే మనకు సేవ చేయాలి అనిపిస్తుంది. మనకి ఇప్పుడు ఏమని అంటే మనం ఏం పబ్లిక్ తోటి ఆకర్షించుకొని తిన్నది లేదు, మనం ఎవరిని ఉద్దేశపెట్టి ఓళ్ళతో వీళ్ళతో తినే అవసరం మనకు లేదు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. 10 ఏళ్ళు స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఆయన మాజీ మంత్రిగా ఉన్నారు. ఆ టైంలో మస్తు పోగేసిర్రు నాగరాజు అంటారు. మరి ఏం పోగేసినా నాకు తెలియదేమో ఊర్లో పోగేస్తే నేను అప్పులపాలు ఎందుకు అవుతా? అంతేనా? అప్పులు ఉన్నాయా? నేను పోగేస్తే అప్పులపాలు ఎందుకు అవుతా? నేను అడిగితే చేస్తుండేనేమో, కానీ నేను ఏ రోజు అడగలే, నాకు ఇది కావాలని అడగలే. నువ్వు అడగా, మా అన్న అడగా అని ఇట్లా పోయినాం. కానీ ఏ రోజు మేము రూపాయి తిని సంపాదించింది ఏం లేదు. కాకపోతే మా ఆయనకు మేమే ఖరాబ్ అయినాం తప్ప ఎవరేం ఖరాబ్ చేయలే, మేము అడగలే. ఇంత సన్నిహితంగా ఉండి మీరు చిన్న పని కూడా మీరు వ్యక్తిగతంగా తీసుకోలేరంటే నాకు నమ్మనికి అయితే లేదు. మీరు ఎవరినన్నా అడుక్కోనా, ఇంత లీడర్లు ఉంటారు కదా, నేనేమన్నా 10 రూపాయలు సంపాదించుకున్నా. ఎందుకంటే చిన్న వార్డు మెంబర్ కూడా పై స్థాయికి ఎదిగారు బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ళలో. ఎదగాలంటే నాకు మస్తు అవకాశాలు ఉన్నాయి, నన్ను కాదనుకుంటే నేను చేసుకోవాలనుకుంటే చేసుకుంటుంటే. కానీ నాకు ఆలోచన లేదు, ఉండడుగా మా అన్న ఉండడుగా ఉంటే చాలు అన్నట్లు ఇట్లా వెళ్ళిపోయినా. మనకి అయినా సంపాదించుకోవాలన్నా పెద్ద ఆశ లేదన్నా. ఏమున్నా సరే మా ఇంటి ఫ్యామిలీ గడిస్తే చాలా అనిపిస్తుంది. మాకు ఏం పెద్ద సంపాదించాలని అట్లా సంపాదించాలనుకుంటే మేము పెద్ద పెద్ద బిల్డింగులు కడుతుంటే మాకు అవసరం లేదు. సంపాదించాలని మాకు లేదు, పబ్లిక్ సేవ చేసే చాలు. ఏం చనిపోయినప్పుడు ఏం కట్టకపోతామన్నా. సో నాగరాజు సంపాదించలేడంటే నమ్మొచ్చు. అంటే దాదాపు 27 సంవత్సరాలు అటు మీ ఫ్యామిలీ నుంచి సర్పంచ్గా ఉన్నారు, అప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు సింగిల్ విండో చైర్మన్, తర్వాత మీరు కూడా బీఆర్ఎస్లో ఉన్నారు, తర్వాత కాంగ్రెస్లో. ఇంత రాజకీయంగా ఇంత పలుకుబడి ఇప్పటి నుంచో రాజకీయంగా సుదీర్ఘకాలంగా ఉండి రాజకీయాలు ఏమి సంపాదించలేరంటే నమ్మొచ్చా? నమ్మరు ఎవరు, వాస్తవానికి ఎవరు నమ్మరు. కానీ ఎందుకంటే మా సిచ్యువేషన్ మా ఊరు ప్రజలకు తెలుసు. 1 టర్మ్ 2 టర్మ్ సర్పంచ్ చేస్తేనే ఫుల్ కమాయిస్తున్నారు. మరి దాదాపు 25 సార్లు 6 సార్లు సర్పంచ్గా మరి ఎంత చేయలేరు అంటే ఎట్లా నమ్మాలి చెప్పండి? అదే ఎవరు నమ్మరు అన్న, బయటకు వస్తే ఎవరు నమ్మరు. మళ్ళీ అప్పులు ఉన్నాయి అంటున్నావు. మాకు చెప్తున్నా ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. ఇంకోటి మేము పబ్లిక్ను మోసం చేసి బతకాలనుకుంటే ఎప్పుడో కోటీశ్వరం కావాలి. పబ్లిక్ను మోసం చేసే మాకు అలవాటు లేదు. ఏమున్నా మేము సొంతంగా చేసుకొని బతికేది మాకు. ఇప్పటికి మా అమ్మ కూలిపోతుంది, ఇప్పటికి కూలిపోతుంది. అంటే మాకు సంపాదించుకోవాలనుకుంటే ఎప్పుడో సంపాదించుకుంటే మొన్న టీఆర్ఎస్ పార్టీలో గిట్లా మస్తు సంపాదించుకోవాలి. మాకు ఆ ఆలోచన రాని ఏం గిట్లా మా ఫ్యామిలీలో లేదు అది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో పార్టీ వచ్చింది కూడా దాదాపు 22 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. సో వచ్చిన తర్వాత స్థానికంగా చిందర్పల్లిలో ఎటువంటి అభివృద్ధి పనులు జరిగిందా లేదా? అసలు చిన్నదార్పల్లిలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పెద్ద సాం పనులు అయినాయి, ఇంకా చిన్న సాం పనులు ఉన్నాయి. ఇప్పుడు నరసింహ రెడ్డి సార్ వాళ్ళు పనులు స్టార్ట్ చేయమని చెప్పిన కాంట్రాక్టర్లకు చెప్పి కుమార్ గౌడ్ అని ఉంటాడు మా మామ, వాడు మొత్తం ఇన్ఛార్జ్ ఆయన కుమార్ గౌడ్, ఆయన ఇద్దరు కలిసి కౌన్సిలర్ ఇద్దరు కలిసి ఎమ్మెల్యే సార్ ఏమాడు మేము అందరం కలిసి చేపించుకున్నాం. కొన్ని పనులు మిగిలిపోయినాయి, అవి గిట్లా చేస్తాం. సో ఇప్పుడు చిందర్పల్లిలో పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అనే మన వర్గాలు ఉన్నాయా? ఇప్పుడు చూడన్నా ఎన్ని వర్గాలు ఉన్నా ఒకటే గుడి పక్షులం. ఏమున్నా సరే ఆయన శ్రీనివాస్ రెడ్డి నీడలా పనిచేసేటోళ్ళం అంతే. అంటే వర్గాలు ఉన్నాయి, వర్గాలు ఏ పార్టీలు అయినా ఉంటాయన్నా, వర్గాలు అనేటివి ఏ పార్టీలు అయినా ఉంటాయి. కాకపోతే ఫస్ట్ ఉంటాయి, నెక్స్ట్ అందరం కలిసి పని చేసుకోవాల్సి, ఎలక్షన్ వచ్చిందంటే పని చేసుకోవాల్సి అందరం కలిసి చేస్తాం. సో ఇప్పుడు కాంగ్రెస్లో మీకు మంచిగా సత్సంబంధాలు కావచ్చు, మంచిగా మనోడు నాగరాజు మంచిగా పనిచేస్తున్నాడు అని అంటున్నారు, లేకపోతే మొన్న బీఆర్ఎస్ నుంచి వచ్చింది, ఎవరు ఆశీస్సులు మెండుగా ఉన్నాయి? ఎవరు వాస్తవాన్ని చెప్పాలనుకుంటే పార్టీ మారనెంబడే ప్రిఫరెన్స్ ఇయ్యారు వాస్తవానికి. కానీ నాకు ఏ నాయకుడు గిది కాదు నువ్వు ఇప్పుడు వచ్చినావు అని ఏ రోజు అనలే. నాకు ఎన్ఎం సార్ కానీ, సురేందర్ రెడ్డి కానీ, ఆనంద్ గౌడ్ అన్న కానీ, సిరాజ్ ఖైదర్ అన్న కానీ, లక్ష్మణ్ యాదవ్ కానీ ఎవరైనా సరే. సో మరి అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి అని కాకుండా సో మనోడు అని కలుపుకొని వెళ్తున్నారంట. నేను ఒకటే అన్న, ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకి పనిచేసి ఈ పార్టీ నుండి ఇంకో పార్టీకి పనిచేయాలంటే నాకు సొంతం. ఇప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ ఉందా, కాంగ్రెస్ పార్టీ రేపు కార్పొరేషన్ ఎట్లా గెలవాలి, ఏం చేయాలి అనేది దాని ఆలోచన చేస్తాను.
తప్ప నేను ఈ పార్టీ నుండి ఇంకో పార్టీకి చేస్తా అనుకో రాజకీయాల్లో ఉండి లాభం లేదు, వేస్ట్. సో కొంతమంది చిందరపల్లి మనిషి మాత్రమే కాంగ్రెస్ లో ఉన్నాడు, మనసంతా బీఆర్ఎస్ పార్టీలో ఉంది అంటున్నారు. ఈ అన్నీ అంటారు అన్న. ఇప్పుడు ఎందుకంటే 10 ఏళ్ళు ఆడు శ్రీనివాస్ గౌడ్ తోటి నేను 10 ఏళ్ళు మంచిగా పనిచేసిన. ఇప్పుడు అప్పుడు సీనన్న అన్నందుకు వాళ్ళు పబ్లిక్లో ఏమనుకుంటున్నా అంటే అదే అనుకుంటారు. నా మనసులో ఉన్నది చెప్పాలంటే నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి పనిచేస్తాను. అవతల శ్రీనివాస్ గౌడ్ నాకు తెలుసు, ఇతరులు ఎన్నమన్నకు తెలుసు. ఎందుకంటే నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి నిజాయితీగా పనిచేస్తా, ఆ జెండా ఎగిరియడానికైనా ప్రయత్నం చేస్తా. అవసరం అయితే కాలు మొక్కైనా ఓట్లు వేపించుకుంటా, నా ధర్మం అది. ఎందుకంటే నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్లలో మాజీ మంత్రి వచ్చి కలిసి పనిచేద్దాం బీఆర్ఎస్లో అని పిలిస్తే పోతారా? ఎట్లా పోతాను పోను. నేను ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నా, కాంగ్రెస్కే పనిచేస్తా, ఎవరు చెప్పినా ఎవరు చెప్పకున్నా. ఇదే చిందరపల్లిలో దాదాపు అప్పుడు జీపీ ఉన్నప్పటి నుంచి కావచ్చు ఇప్పటి వరకు కౌన్సిలర్ ఎలక్షన్స్ కానీ ఏవి జరిగినా ఇంతవరకు కాంగ్రెస్ జెండా బాతలే. సో మరి ఇప్పుడు మీరు దాంట్లో నిలబడి ఒకవేళ రిజర్వేషన్స్ అనుకూలంగా వస్తే నిలబడతా అంటారు అంటున్నారు. మరి సాధ్యమే అంటారు గెలవడం సాధ్యమా అంటే మాకు ఎన్నతోటి పెట్టిన విద్య అది. గెలుపు అంటే మా ఇంట్లో నుంచే గెలుపు అంటే పబ్లిక్ మమ్మల్ని క్యాచ్ చేసుకుంటారు. పబ్లిక్లో మేము మంచిగా ఉన్నాం కాబట్టి పబ్లికే మమ్మల్ని కోరుకుంటారు తప్ప మేమే సొంతంగా పోయి నిలబడతాం అనేది ఎప్పుడు లేదు. పబ్లిక్ వచ్చి మమ్మల్ని నిలబెట్టి గెలిపించుకునే ఉండరు ఇక్కడ పబ్లిక్. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, బీసీలు కానీ, ముదిరాజులు కానీ వీళ్ళంతా ఒక మా కుటుంబం లాగా. అంటే మా కుటుంబంలో అందరు కుటుంబ సభ్యులం అంతా. మేము ఎప్పుడు నిలబడిన మాకు సానుకూలంగానే ఉంటుంది. గెలుపు అంటే గెలవాలి, మరి గెలవకుండా ఓకే ఇట్లా నిలబడతాం. కాంగ్రెస్ రిజర్వేషన్లు ఎవరికి వచ్చినా వ్యక్తులు ఎవరైనా కాంగ్రెస్ జెండా పాతడం సాధ్యమేనా? కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తాం, పాతకం కాదు. పాతినాం ఎప్పుడో, పాతినాం ఆ రోజే పాతినాం గెలిచిన రోజు. కానీ ఇప్పుడు ఎగిరేయాలి, ఎగిరేసే వరకు నిద్రనే రాదు మాకు. పక్కా షూర్. మళ్ళీ వచ్చి గెలిచినాక ఇంటర్వ్యూ తీసుకో. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా క్యాండిడేట్ ఉండకోకో పక్కకు గెలిపే. సో ఇన్నేళ్ల నుంచి సాధ్యం కాదు, ఇప్పుడు సాధ్యమవుతుంది అంటారు. ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఎందుకు కాదనా, పట్టుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. ఎందుకోసం కాదు, మనం ఒకటి మైండ్లో ఉంచుకున్నామంటే అది మైండ్ పర్ఫెక్ట్ పని చేయాలి. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో లీడ్ ఎవరికి వచ్చింది? చిన్నదారపల్లి 2 బూతులు బీఆర్ఎస్కి వచ్చింది. మొన్న ఎంపీ ఎలక్షన్లో బీజేపీకి వచ్చింది. సో మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్కి వస్తుంది. కాంగ్రెస్ బరాబర్ వస్తుంది అన్న. అది చిన్నదారపల్లిలో రాజకీయం అంటే ఎట్లుంటుంది అంటే పూసిపాలిస్ రాజకీయం చేస్తే పనికేదాడ. గడుస్తున్న రాజకీయం చేయలే, దమ్మున్న రాజకీయం చేయలే, డూప్లికేట్ రాజకీయం చేస్తే పనికి రారేడా. ఆ దమ్మున్న లీడర్ నాగరాజా. దమ్మున్న లీడర్ మాకు ఎప్పటి నుంచి మా తండ్రి నుంచి మాది వారసత్వ రాజకీయం కదా. మా తండ్రి ఎట్లనో మేము అట్లే, అంతే. మాకు ఒకరి పార్టీ నుండి ఇంకో పార్టీకి సపోర్ట్ చేసే అలవాట్లు మాకు లేవు. చూస్తే రాజకీయం చేయం. మేము నిజాయితీగా పనిచేస్తాం. ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకి పనిచేస్తాం. ఈరోజు కార్పొరేషన్ ఎలక్షన్లో చిన్నదారపల్లిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తాం. సో ఆ బాధ్యత నాగరాజు గారు నేనే తీసుకుంటా, నేనే భుజాల మీద వేసుకొని తిప్పుతా, నేనే తీసుకుంటా బాధ్యత. అది నా బాధ్యత. అది ఎన్ఎల్సీ నాన్న బాధ్యత కాదు, అది నా బాధ్యత. ఎందుకంటే నా ఊర్లో జెండా ఎగిరేయాలన్నా జిద్దు తీసుకోవాలి, జెండా ఎగిరేయాలి, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలి అంతే. ఎందుకంటే నేను ఇప్పుడు పార్టీలో ఉన్నా, నేను ఈ పార్టీలో ఉండి మళ్ళీ ఇంకో పార్టీకి సపోర్ట్ చేస్తే రాజకీయం కాదు. నా పార్టీకి నేనే చేసుకోవాలి. మా పార్టీలో ఇప్పుడు సురేందర్ రెడ్డి అని ఉన్నాడు, ఆనంద్ గౌడ్ అని ఉన్నాడు, లక్ష్మణ్ యాదవ్ ఉన్నాడు. వీళ్ళంతా మాకు అందరు మా ఊరి మీద సపోర్ట్ ఉంది. ముఖ్యంగా మా కుమార్ గౌడ్ అని ఉంటాడు, టైగర్ లాగా వచ్చి దిగుతాడు. అందరికి సేవ చేసే గుణం ఉంది ఆయనతోటి. ఆయన పట్టుకొని మేము ముందరకు వస్తాం. సో నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్లలో సీట్ తెచ్చుకోగలుగుతారా నాగరాజ్? ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి అన్న గారు ఎవరికి ఇస్తే సీటు నాకే కావాలని కాదు. ఊళ్ళో సీనియర్లు ఉన్నారు, వాళ్ళని అందరినీ కూర్చోబెట్టుకొని ఎవరికి ఇస్తే వాళ్ళకి పనిచేస్తాను. అంటే మీరు కాంగ్రెస్లోకి మారేటప్పుడు ఏమైనా కమిట్మెంట్ ఏం కమిట్మెంట్ తీసుకునే అన్న? నేను కమిట్మెంట్ తీసుకునే మంచిది కాను. నేను కమిట్మెంట్లు ఏ పార్టీలో తీసుకొని నేను అట్లా కమిట్మెంట్లు తీసుకుని ఈరోజు ఇలా లేకుంటుంటే నాకు పోవాలనిపించింది, పోయినా. ఈరోజు కాంగ్రెస్ జెండా ఎగిరియాలనిపిస్తుంది, ఎగిరియాలి అంతే. అంతవరకే నా బాధ్యత. ఎవరన్నా నిలబడుకోక, ఎస్టీకి రాకోక, ఎస్సీకి రాకోక, బీసీకి రాకోక, నాకే అని ఏం లేదు. ఎవరు గెలిచినా నేను గెలిచినట్లే భావిస్తా. మీకు అవకాశం వస్తే మీరు నిలబడతాను. మాకు అవకాశం ఇస్తే సార్ ఇస్తే నిలబడతాం. లేదు ఎవరికి అవకాశం ఇచ్చినా ఉన్నారు. మా ఊర్లో గడ్డ తిరుపతి అని సీనియర్ లీడర్ ఉన్నాడు,
ఆయన ఆలోచన ఏముందో ఇంకా ఉండరు. వాళ్ళ ఆలోచన అందరిని బట్టి వాళ్ళ సీనియర్ల అభిప్రాయం మేరకు ఎవరికి ఇస్తే వాళ్ళు నిలబడతాం అంతే. సో ఫైనల్గా ఎట్లా ఉంది 22 నెలల కాంగ్రెస్ పాలన గత బీఆర్ఎస్ కన్నా దారుణంగా ఉన్నదా, బెటర్ ఉన్నదా? అంటే వాస్తవానికి ఏం చెప్పాలని అంటే, నేను చెప్పాలనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పథకాలు ఉన్నాయి. ఇప్పుడు ఉచిత కారు అంటారు, ఇంకోటి ఇది బస్సుది, ఇంకా కొన్ని అయితే ఒక్కొక్కటి మెట్టు ఎక్కుంటూ వస్తుంది. ఇప్పుడే ఎక్కుంటూ వస్తుంది. అప్పుడే కొత్త సంసారం అయినాక మనం అవుతుందా అని అప్పుడే. ఇప్పుడు కొత్తగా ఉంది. ఒక్కొక్కటి చేసుకుంటా ముందరకు వస్తుంది. ఇప్పుడే చేసుకుంటూ వస్తుంది. మా రేవంత్ రెడ్డి సార్ గారు, మా ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి సార్ గారు కమిట్మెంట్ అయ్యి పాలమూరులో జర అభివృద్ధి చేసుకుంటుంటారు. ఇప్పుడు వాళ్ళ అదే పని మీద ఉండవు. సో ఏదైతే నాగరాజు గారి మాటలో మనసులో మాట, సో ఏదైతే వారు ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ సిద్ధాంతాలకు కావచ్చు, ఆ పార్టీ అధిష్టానానికి సంబంధించి వారి సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే వ్యక్తిని తప్ప ఇక్కడ ఉండి అక్కడ పనిచేసి, అక్కడ ఉండి ఇక్కడ పనిచేసి కోవట్లెక్క ఉండే వ్యక్తిని కాదని చెప్పేసి, రాజకీయంగా కూడా వారి సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉండిన అనుభవం అయితే ఉన్నది. ఈ అనుభవానికి తీసుకొని చిన్నదరిపల్లె కూడా 15వ వార్డులో ఏదైతే వార్డు ఏర్పడ్డప్పటి నుంచి కావచ్చు, అంతకుముందు జీపీ ఉన్నప్పటి నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిన దాఖలాలు అయితే ఇక్కడ లేవు. సో ఈసారి ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో 100% కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి ఆ యొక్క శాయశక్తులు నేను ప్రయత్నం చేస్తా, జెండా కూడా ఎగరవేస్తా, ఆ పూర్తి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి నాగరాజు గారి మాటల్లో ఒక ధీమా అయితే వ్యక్తం చేసే ప్రయత్నం అయితే చేసిర్రు. సో రాజకీయాల్లో సంపాదించాలో ఏదో చేయాలనే ఉద్దేశంతో కాదు, ప్రజాసేవ చేయడానికి నేను ఏ పార్టీలో ఉంటే నా యొక్క వార్డుకు మంచి జరుగుతుంది, నా గ్రామానికి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లో ఉన్నా తప్ప నా సొంతంగా స్వార్థంగా చేసుకున్నది ఏమీ లేదని చెప్పేసి వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే